ఈ నూతన గృహ ప్రారంభ ప్రవేశ సందర్భంగా చేరువచ్చినటువంటి పరిశుద్ధులకు, దైవజనులకు, బంధువులు, మిత్రులు, నిలవైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరికీ మంచిది. ఈ సందర్భంగా పరిశుద్ధ పరమాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఏం రాయించాడో ఆ వాక్యాన్ని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడే మన ప్రియులు చదివారు. మొదటగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరలా చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును వాక్యాలు మన కొరకై దీవించి వరించి వినిపించినట్లుగా నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన పరలోకపు మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మా కొరకు రాయించిన వాక్యం మేము చదువుకున్నాం. ఎందు నిమిత్తము ఈ వాక్యము మరికొన్ని వాక్యాలు అనేకంగా వ్రాయించారు. మీ చిత్తం, ఉద్దేశం, మీ ఇచ్చ మేము గ్రహించిన వారమై మేమందరం మేలు పొందినట్లు, అలాగే ఈ నూతన గృహాన్ని మీ ద్వారా పొందినటువంటి ఇమ్మానుయేలు కుటుంబ సభ్యులు కూడా మేలు పొందినట్లుగా సహాయం చేయమని ఇందు మూలంగా అపవాది నుండి మరి సృష్టికర్త మన కొరకు రాయించినటువంటి వాక్యం మనం చదువుకున్నాం. ఇది ఏ మానవుడు ప్రేరేపణతో రాయబడిన మాట కాదు, అది గుర్తించాలని. మానవుల ప్రేరేపణతో రాయబడినటువంటి వాక్యాలకు బైబిల్ ఉన్న వాక్యానికి చాలా తేడా ఉంది తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు లాంటి వాక్యాలు ఏ గ్రంథంలో కనపడవు తెలుసా? మీరు ఆలోచన చేయండి. అసలు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు లాంటి వాక్యాలు ఇంకా ఏ గ్రంథంలో కనపడవు. గ్రంథాలు లావుకు కనపడచ్చు, సన్నగా కనపడవచ్చు. మానవుల ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి ఆ వాక్యాలు అవి ఆ గోత్రము లేకుంటే ఆ కులములకే సరిపోతాయి. అందులో వాళ్ళు కూడా కొన్ని నచ్చవు. కానీ బైబిల్ వాక్యాలు అలా కాదు. తెలియకుండా వ్యతిరేకం చేయాల్సిందే, కానీ నిజంగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా శిరస్సు ఉంచాల్సిందే ఎవరైనా సరే. కారణం ఏంటంటే మన ఆత్మకు తండ్రి అయిన దేవుడు ఆయన సంతానమైనటువంటి మన కొరకు రాయించిన వాక్యాలు ఇవి. అది చూడండి. అందుకని ఏం కూడా తీసివేయడానికి, కొట్టివేయడానికి వీల్లేదండి. అసలు అటు వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనం ఒకటి చదువుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గమనించాలని మనం చేస్తున్నాం. ఆలోచన చేసుకుందాం ప్రియులారా. మొదటగా మనం చూస్తున్న వాక్యం ప్రకటన గ్రంథం గమనిస్తున్నాం కదా. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అని గమనిస్తున్నామండి. ఈ తట్టేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. వాస్తవంగా మనం చాలా విషయాలు కొన్ని ఫండమెంటల్గా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఒక్కోసారి చాలా మంది మనం మిస్ అయిపోతుంటామండి. అంటే అన్ని తెలిసిన ఎవరం లేము, తెలిసిన కాడికి నేను జ్ఞాపకం చేస్తా. చాలాసార్లు యేసు ప్రభువును సింపుల్గా చెప్తాం. మనం ఇంగ్లీష్ వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఇన్ జీసస్ నేమ్ వి ప్రే అంటామండి. అసలు యేసునామమును ప్రార్థిస్తున్నామంటే యేసు నీకంటే చిన్నోడు అనకాలా, పెద్దోడు అనకాలా? మీరేం బాధపడాక. ఎందుకంటే మరి మీరు విశాలంగా మనం ఆలోచన చేయకనే మిస్ అవుతాం. మీకు తెలియక కాదు, అనుభవం లేక కాదు. యేసునామమును అంటే ఎట్లా? అసలు ఆయన నీకంటే చిన్నోడు అనకాలనా, పెద్దోడు అనకాలనా? కాబట్టి మిస్ కాకుండా ఈసారి జాగ్రత్త పడాలి మనం. ఇంకోటి, కేరళలో ఒకసారి ఒక ప్రార్థన చేసినాడు ఒక ఆయన. నాకు చెప్పాడు డైరెక్ట్. పెద్ద స్పీకర్ ఆయన, మంచి బోధకుడే. ఇటనే ఇచ్చినాడు. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే అన్నాడని. ఓ బ్రదర్ తర్వాత అన్నాడట, బ్రదర్ నీ ప్రార్థన నేను ఆమె చెప్పలేదు పో అన్నాడు. రెండు సార్లు చెప్పాలి అన్నాడటండి. ఎందుకు బ్రదర్ అంటే, యేసునామమున ప్రార్థిస్తున్నాను అన్నావు కదా. ఏ యేసు? బలి యేసు అని ఒక ఆయన ఉన్నాడు. కొలసై పత్రిక 4లో కూడా ఒక యేసు కనపడతాడు. కాబట్టి యేసునామమున ప్రార్థిస్తున్నా అంటే ఏ యేసు అనకాల మేము?
ఓకే, మనకేమి తెలుసులే, అందుకే శిలువ పెట్టిన యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఆయన. కాబట్టి దయచేసి ఇవాళ బిలీవర్స్, క్రిస్టియన్స్, విశ్వాసులు సింపుల్గా చెప్పకూడదండి యేసు నామను ప్రార్థిస్తున్నాం. ఇంకొక ఆయన అంటాడు క్రీస్తు నామను ప్రార్థిస్తున్నా అన్నాడండి. ఒక అన్నేమో తమ్ముడు, ఒక ఆయన యేసునామను అంటాడు, క్రీస్తుని. ఇద్దరితో అన్నా మీ ఇద్దరు కలవాలని చెప్పి నేను జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణంగా చెప్పాలండి. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అది పూర్తిగా వాళ్ళకి చెప్పాలండి ప్రార్థన చేసాం మనం. అంతేగాని దయచేసి మిస్ అవుతుంటారులే అంతే, మీకు రాక కాదు, మిస్ అవుతున్నా. నేను కూడా నేర్చుకున్నా. ఒక కాలేజీలో ఒక ఆయన టీచింగ్ చేసేటప్పుడు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడండి ప్రతిసారి. నాకు కదిలిపోయింది, అబ్బా ఎంత నిండుగా పిలుస్తున్నాడు ఆ పేరుతో. అప్పటి నుండి నేర్చుకునే చూడండి నేను చెన్నైలో అది నిండాగా. కాబట్టి దయచేసి దేవుని పరిశుద్ధులారా, దైవజనులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం సంపూర్ణంగా పలకాలి చూడండి. అదొకటి. సండే స్కూల్ టీచర్స్ చాలా వీళ్ళకు కూడా చెప్పాను, వీళ్ళే చేసేదంతా అంటే పలకలేరని పూర్తి పేరు యేసయ్య యేసయ్య యేసు యేసు అని చెప్తుంటారు అనమాట. ఇంకా అవే మొలకలు మొలుతుంటాయి పిల్లల హృదయాల్లో. కాబట్టి అట్టొద్దు, నోరు తిరిగినా తిరగకపోయినా పూర్తి పేరు పలుకుతుండాలి. మనం పలికితే వాళ్ళు నేర్చుకుంటారు. యేసు ప్రభువు మనం డౌన్ చేయకూడదని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఫండమెంటల్ మనం చాలా ముఖ్యమండి అసలు. ఎందుకంటే అట్లనే వెళ్ళిపోతాం, గొర్రెలాగా వెళ్ళిపోతే ఎట్లా? మనమందరూ గొర్రెలు వెళ్ళి త్రోజ్ అయిపోతామని యెషయా ప్రవక్త అన్నట్టు మనం అనుభవంలో గొర్రెలాగా ఉండకూడదు. ఇప్పుడు పౌలు శీలలు వాక్యం చెప్తే బెరేయ సంఘం వాళ్ళు ఏం చేశారు తెలుసా? అలా ఉందా లేదా అని లేఖనాన్ని ప్రతిదినం పరిశోధన చేసినారట. అట్లయితే మనం కూడా ఎవరు వాక్యం చెప్పినా ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటుంటాం, ఓకే, తప్పేం కాదు. మరి ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి, హల్లెలూయా అంటే ఏంటి, అర్థం ఇంతకు మనకు తెలుసా లేదా? అది మీరేం బాధపడక్కరండి. ఎందుకంటే మీకు చెప్పకపోతే అట్లే వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు ప్రైజ్ ది లార్డ్ అంటే ఇంగ్లీష్ వర్డ్. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీరు చదవచ్చు. 146 నుండి చదవండి, 150 వరకు ఫస్ట్ లాస్ట్ ప్రైజ్ ది లార్డ్ అని ఉంటుంది. దాని తర్జుమాలు కరెక్ట్ చూడండి. ఒకసారి ఇంగ్లీష్ లెక్చరర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నారు నాతో. నేను ప్రభువు స్తోత్రం అని చెప్పాను. నేను బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అంటే దయచేసి మీరు ఇంగ్లీష్ లెక్చరర్స్ కాదు చెప్పండి అంటే ఏదేదో చెప్పినారు. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉంది తీయండి అన్న. ప్రైజ్ ది లార్డ్ సరికి తెలుగు తర్జుమా చూడు కరెక్ట్గా అంటే యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని దాని తెలుగులో అర్థం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పాను, దాని అర్థం ఏంటి? బ్రదర్ అన్న నువ్వు దేవుని స్తుతించని నీవు చెప్తున్నా, నువ్వు ప్రైజ్ ది లార్డ్ అన్నావు అనుకో, నువ్వు కూడా నాకు చెప్తున్నావు నువ్వు దేవుని స్తుతించాలని అంటున్నావు. ఈ మధ్యలో ఎవరు స్తుతించారు? కొంత ఆలోచన లేకపోతే ఎట్లా అండి? మీరేం బాధపడొద్దు, మీ ఇష్టం. చెల్లిడు కూడా చెప్తున్నా, తెలుసుకోవాలని అంతే. మీరు చెప్పి తప్పేం కాదు. అదే ఎందుకంటే ఆలోచించారు. నేను ప్రతిదీ ఆలోచన చేస్తా, మీరు ఆలోచన చేయలేదు కాబట్టి అట్లా అలాగే వెళ్ళిపోతున్నాం. అంతేగాని మీరేం పెద్ద తెలియనులు కాదు, అసలు అందరూ మేధావులే. కానీ ఆలోచించాలని. ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటారు, గ్రీకులో హల్లెలూయా అంటారు, అంతే తేడా. కాబట్టి హల్లెలూయా చెప్పినా ప్రైజ్ ది లార్డ్ చెప్పినా ఒకటే. దాని తెలుగులో ప్రభువును స్తుతించుడి అంటారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 1-2 వచనాలు ఈ విషయాలు ఉన్నాయండి. అసలు హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని దాని అర్థం. కాబట్టి నేనుండి హల్లెలూయా అని చెప్పాను అనుకో, మీరు కూడా హల్లెలూయా అని చెప్తే మొత్తం స్తుతించమని నేను చెప్తున్నా, మీరు కూడా స్తుతించమని నాకు చెప్తే మధ్యలో ఎవరు స్తుతించారు? సాతాను నవ్వుతున్నాడు, మీరు అట్లే నేర్చుకోవాలంటుంటాడు వాడు. ఆలోచించాలి. ఎంత మేధావులు చెప్పినా వాక్యం అది రైట్ ఆ రాంగా ఖచ్చితంగా ఆలోచించాలా. ఆలోచించకపోతే అలాగే వెళ్ళిపోతాం. ఇవాళ పబ్లిక్ మీటింగ్లు తోడైనాయి, దత్తత ప్రార్థనలు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అసలు బైబిల్ ఉందా లేదని కూడా కనుక్కోవడం లేదండి. సరే అవకాశం వచ్చింది జ్ఞాపకం చేస్తున్నా ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా. ఎందుకంటే ఫండమెంటల్ మనం తెలుసుకోకపోతే సాతానుడు సంతోషిస్తుంటాడు. మీరు అట్లే సాగండి అట్లే సాగండి అంటున్నాడండి. ఈ రాత్రి ఏ రాత్రి? ఇప్పుడేం పగలే. ఈ రాత్రి సాయంకాలం ప్రార్థనలు చెప్తున్నా. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అపవాదిని వాని దూతల్ని పాతాలను బంధిస్తున్నా అంటారండి. ఇంత చేసేసరికి మగ్గులైపోతారు వినేవాళ్ళు చూసేవాళ్ళు.
బంధిస్తాడా? వాక్య చట్టం ఒప్పుకుంటుందా ఇంతకీ? అపవాదిని బంధిస్తాడా పాతాళంలో? నో, చట్టంలో లేదు. తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మీరు చూసేది లేటుగా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 12 వచ్చిన చదువుతారా? 12 కాదు. పరలోకమా నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసు. వానికి సమయం ఉందా లేదా? సమయం ఉన్నప్పుడు నువ్వు పాతాళం బంధిస్తే వాడు ఊరుకుంటాడు, నిన్ను బంధించినప్పుడు అంటుంటాడు. మీకేమంటే అర్థం కాదు, ఏం కాదు. అసలు ఆలోచించారండి. బైబిల్ గ్రంథం ప్రతిదీ నేను ఆలోచన చేస్తా, అక్షరం పోలు దగ్గర నుండి. అపవాదికి వానికి సమయం ఇంకా ఉంటే ఈ రాత్రి పాతాళం బంధించి ఒప్పుకుంటాడా? ఏమంటాడు దేవునితో? నువ్వు చట్టంలో రాయించావే, ఇంత సమయం ఇచ్చావు, ఇప్పుడే నన్ను బంధిస్తారా? ఇంతకు నీ దాసుడే నాని ఇంతకేంట. దేవుడు నా దాసుడే కానీ తెలియక చేస్తున్నాను అంటాడు. అది చూడండి రహస్యం. కాబట్టి దయచేసి ప్రార్థనలు ఎవరు చేసినా ఎట్లా చేసినా కొంత అది చట్టంలో రైటా రాగానే కాదు. 7 అంతాలు ఆత్మతో నింపు దేవ అంటాడు. 7 అంతాలు 2 అంతాలు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రార్థన తెలుసా? న్యూ టెస్టిమెంట్లో అది లేదు. నీ దాసుని ఆత్మ పూర్ణంగా చేసి నడిపించాలా అంతే. ఇప్పుడు ఆత్మను కలిగినాము ఆల్రెడీగా, కానీ ఆత్మకు పూర్ణం కావాలా. ఆత్మ జ్ఞానంతో మనం నడుచుకోవాలండి. అంతేగాని ఎట్లంటే ఎట్లా మనం సాగకూడదని దేవుని పేట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. ఇలా ఫండమెంటల్గా చాలా ఉన్నాయి బాబా అసలు. కాబట్టి పాతాళంలో వాడిని బంధించడానికి వీల్లేదు. కాకపోతే ప్రభువా మరి సైతాను చీకటి శక్తుల నుండి మమ్మల్ని దూరంగా ఉంచి కాపాడు అని చెప్పాలంతే. కాబట్టి బంధించడానికి వీల్లేదు. అది వాక్యానుసారం ప్రార్థన కానే కాదండి. మంచిదండి. ఇలా ఎన్నో ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సంపూర్ణంగా పలుకుతాం, ఆయన గణపరుద్దాం, ఆయన హెచ్చింపజేద్దాం. ఎందుకంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. రోమా 9:5 సెక్షన్లో ఆ మాట ఉంటుంది అండి అసలు. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి సింపుల్గా మాట్లాడితే ఎట్లా ఉంటుంది మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి మనకంటే చిన్నపిల్లోడు ఉండి రాజరావు ఇదలా అన్నాడు అనుకో, ఎట్లుంటాం మనం, ఫీల్ ఎట్లయితాం? మీరే ఆలోచన చేయండి దయచేసి. కాబట్టి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా పిలవాలా, అది చాలా ముఖ్యమైనది. ఇంకా చాలా ఉన్నాయి. ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక్కోసారి మిస్ అయిపోతుంటాం లేండి. అంటే మనకు మనుషుల మీద ఉన్న అభిమానాన్ని బట్టి అలా చేస్తారు. కాకపోతే వాక్య విధానాలు లేవు. దేవా మామ కోసం ప్రార్థన చేస్తున్నా అంటాడండి. మామ నీకు మామ కానీ ఆయనకు మామ కాదుగా. మీరే ఆలోచన చేయండి. మరియమ్మ పెద్దమ్మ కోసం చేస్తున్న దేవా అంటాడు. నీకు పెద్దమ్మ కానీ ఆయనకు పెద్దమ్మ కాదు కదా. అది ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనకున్న ప్రేమాభిమానాన్ని బట్టి అట్టంటాం. కానీ చట్టంలో ఎట్లుంది అంటే సొలొమోను ప్రార్థన చేశాడు, దేవా నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదు అంటాడండి. అది లైన్ అన్నమాట. మనం అట్లా చేయాలి. ఈసారి నుండి బంధుత్వాలు అవి కలపకూడదు. చిన్న ప్రార్థన చేస్తాడు, పెరిగిన ఇట్లాంటి మాటలు వద్దండి. ఖచ్చితంగా అక్కడ అలాంటి దేవదాసు గారు ప్రార్థన చేస్తారు. దైవజనులు, పరిశుద్ధులు, సేవకులు ఏదో ఒకటి ఉంటాయండి అట్లా. కాబట్టి దయచేసి ఇవి సింపుల్గా చిన్న చిన్నవే కానీ అసలు పెద్ద లోపాలు నన్ను అడిగితే ఈసారి నుంచి అట్లా చెప్పకూడదండి. శిలాసు మామగారు ప్రార్థన చేస్తాను, ఇట్లాంటి వద్దే వద్దు. అసలు మావలేదు బావలేదు ఇక్కడ వరుసలు చెప్పాలి. అలాంటి వారు ప్రార్థన చేస్తారు అని చెప్పాలి. ఇదండి మంచిదండి. ఏమనుకోద్దు, నాకు ఆత్మ ప్రేరణ మనసు ప్రేరేపణ అయింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను అంతే. మీకు ఏమి తెలియదు, మాకంటే పండితులు మీరంతా. బ్రదర్ ఎండలోనే ఉండరు, ఇటు రావచ్చుగా, ఎంతసేపు అని ఉంటారు. అది ఇద్దరు ఉన్నారు, ఇటు రండి. ఓకే మంచిదే అండి. దయచేసి సహవాసాలు ఏవి కూడా తప్పు కాదు. టీచింగ్లో తేడా ఉంటాయని గమనించి రైట్కు రావాలా. ఎవరు చెప్పినా 5 రోజులు ఎంత చెప్పాలా? చిన్న సంఘం కానీ పెద్ద సంఘం 5 రోజులు 10 చెప్పాల్సిన చూడాలి, మీ ఇష్టం. పెద్ద పెద్ద గురువులతో మాట్లాడినే నేను, జాగ్రత్త సుమా, మీ బ్రతుకు తీరు కోసం ప్రజల్ని అగ్ని ఉన్నాయి పంపించారు అన్న. పెద్దోళ్ళ కంటే మనం ఎక్కువ ముందు నేను ఆ మాట చెప్పలేదే అన్న. కాబట్టి వేళ చాలా మంది ఏం చేస్తున్నారంటే, అమ్మా దయచేసి మన కుటుంబాలు మన పిల్లల్ని కాపాడుకోవాలా. రకరకాలైనటువంటి టీచింగ్స్ వచ్చేసాయి తెలుసా ఇప్పుడు. అసలు వాళ్ళకి ఏం తెలియదు కొందరు. అసలు మొన్న ఒక ఆయన ఫోన్ చేసినాడండి, పాస్టర్ ఆదాం అని పేరు పడింది దాంట్లో.
అన్నా ఇప్పుడు నా పేరు ఎటు తెలుసు అంటే నీ పేరు పడుతుంది ఆల్రెడీ దీంట్లో అన్నా. కానీ ఈ సంఘం ఎక్కడుంది అన్న అంటున్నాడండి నన్ను. ఇంతకు ఒకసారి బైబిల్ చదివినా 63 ఏళ్ళు అంట ఆయనకు వయసు. ఎన్ని ఏళ్ళు అండి? 63 ఏళ్ళు ఆయనకు. ఇది ఇక్కడ కనీసం నాలెడ్జ్ కూడా లేదండి. ఆయన రికార్డులో పెట్టుకునేది పాస్టర్ ఆదాం అని. ఇటు వల్ల ఏం చెప్తారు అంటే బాధపడతారండి అసలు. కాబట్టి అమ్మా పాస్టర్స్, అమాయక పాస్టర్స్, మీ మామ అయితే మటన్ పెట్టాలి, కానీ అతని మాటలు విన్నారంటే మీ కుటుంబాలు బాగుపడవు. చూడండి, మీ ఇష్టం అంతే. ఎవరిని దూరం చేసుకోమని వాక్యం చెప్పదు. అందరిని ప్రేమించండి, గౌరవించండి, సమాధానం ఉండండి. కానీ వాక్యం లైన్లో లేకపోతే ఇది సరికాదండి అని చెప్పుకొని సరైనటువంటి విధానాల్లో మన కుటుంబాలు మన పిల్లలతో నడుచుకోవాలండి. అది ముఖ్యమైనది. కాబట్టి ఏ సంఘం తప్పు కాదు, మీ ఇష్టం ఏ సంఘంలో నుండు. కానీ ఏ సంఘంలో ఉన్నా 5, 2, 10 చెప్పాల్సిందేనని మర్చిపోవాలి. అది ముఖ్యమైనది. అంతే. సత్యం సత్యమే, ఎక్కడున్నా కానీ సత్యం ఒకటి. ఈ ఊర్లో అయినా 10 మూల్యం ఎంత? 30. మీ ఊళ్ళో సిమెంట్ నగర్ ఊళ్ళో 30 అంటారా? మొత్తం ప్రపంచం వల్ల అట్లే ఉంటుంది. ఎందుకు? సత్యం. కాబట్టి సత్యం అనేది అందరికి ఒకటిగానే ఉంటుందండి. ఆ సత్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు పోలీస్ స్టేషన్లలో, పెద్ద పెద్ద ఆఫీసులలో చూస్తే సత్యమేవ జయతే అని ఉంటుంది. చదివినారా బాబు ఎక్కడైనా? చదువుది సరుకుడు. సత్యమేవ జయతే అంటే సత్యమే ఎన్నటికైనా అది జయిస్తుంది, అదే జయం అని దాని అర్థం. మరి ఎవరు సత్యం? యేసుక్రీస్తు ప్రభు సత్యం. మరి ఎంత చదువు చదువుకునే యేసు ప్రభుని తెలుసుకోకపోతే ఏం లాభం అంటే బాధపడతారయ్యా. ఉన్నమాట అంటే ఉన్నూరు వచ్చి రాదంటారు. ఎందుకు మనం చదివింది? తిక్క ప్రతిదాన్ని దేవుడు అనుకోవడానికేనా? కొంతైనా ఆలోచన లేకపోతే ఎట్లా? అమ్మ మీరేం బాధపడదు, ఎందుకంటే ఎంతమంది ఉన్నారు నాకేం తెలియదు. కానీ లైన్ చెప్తున్నా, మీ ఇష్టం. ఎంత చదువు చదివినా అంతేనా? ప్రతిదీ దేవుడు అనడానికేనా చదువుకోండేది? కాబట్టి ఆలోచించాలని దేవుని పేద ప్రేమతో మనం చేస్తున్నా. సత్యమేవ జయతే, యేసు ప్రభువే సత్యం. ఆయన ద్వారానే మన జీవితాలు జయ జీవితం అయిపోతాయండి అసలు. మరి అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముకున్నారా లేదా? ఒకవేళ సరిగ్గా నమ్మకపోతే ఇప్పుడైనా నమ్ముకోండి అమ్మా. ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్ పేరుకే క్రిస్టియన్స్ అండి. అంత అన్యాచార్యాలు ఉన్నాయి చాలా మందికి. ఇటోళ్ళు యాడ దేవుని రాజ్యం చేరుతారు. అందుకని నేను బిగ్గరగా జ్ఞాపకం చేస్తున్నా, లైన్లో ఉండాలి. లైన్లో లేకపోతే ప్రాంతంలో వాళ్ళే పాతాళంలో పడితే తగ్గిలో ఏ గతి పొందాలంక. అందుకని మన కుటుంబాలు, మన పిల్లలు, మన బంధువులు ఏ ఒక్కరు కూడా సాతాను శిక్షలు పడకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తుంటానండి. బిగ్గరగా జ్ఞాపకం చేస్తుంటా అంతే. కాబట్టి అమ్మా, ప్రభు తప్ప మరొక దారి లేదు. ఆ ప్రభు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ సెక్షన్లో మనం చూస్తుంటే, ఇదిగో తలుపు నొద్ద నిల్చుని తట్టుచున్నాను అన్నాడండి. అక్కడ లవోదికే సంఘ విషయం మనకు కనబడుతుంది. సంఘం అన్నటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటామండి. తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అన్నాడు. యేసు ప్రభు ఎవరు? నేను లోకములకు వెలుగై ఉన్నాను అన్నాడు. యోహాను 8:12 సెక్షన్లో చెప్తాడు. 2వసారి చెప్పాడండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగైనటువంటి ఆయన తలుపును తట్టుచున్నాడండి. అసలు తలుపు దేనికి ఉంటుందండి? ఇళ్ళకే కదా తలుపు ఉండేది, ఇంటికి తలుపు ఉంటుందండి వాస్తవంగా. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 సెక్షన్లు మనం చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43, 44, 40 సెక్షన్లు 44లో నేను మొదలు వచ్చిన నా ఇంటికని ఒక అపవిత్రాత్మ మాట్లాడుతున్నట్టు చూస్తున్నామండి. కాబట్టి ఒక మనుషుడు ఒక ఇంటికి అక్కడ పోల్చబడ్డాడండి. తలుపు తట్టుచున్నాను అన్నాడు. వెలుగైనటువంటి ప్రభు. మరి తలుపు ఎందుకు తప్పుతున్నా అంటే ఆ తలుపు వెళ్ళినటువంటి ఆ ఇల్లు ఇంటిలో చీకటి ఉంది అన్నమాట. అది చూడండి, చీకటి ఉంది. ఒక్కొక్క వ్యక్తి ఒక ఇల్లులాగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3:6 సెక్షన్ చెప్తుంది. 3:6లో మనమే ఆయన ఇల్లు అనే మాట ఉంది అండి. మనమే ఆయన ఇల్లు అనే మాట. కాబట్టి అమ్మా, ఆ వేళ ఆ వాక్య ప్రకారం ఈవేళ ఇల్లైనటువంటి నీ తలుపని మనసు, నీ హృదయాన్ని తట్టుచున్నాడు ఆయన. వాక్యం ద్వారా మీకు అర్థమైపోతుంది, ఓ ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అని అర్థమవుతుంది. నిజమని నీకు అర్థమైనప్పుడు ఆయన నీ తలుపు అన్నటువంటి మనసును, హృదయాన్ని తట్టుచున్నాడు అన్నమాట. తట్టినప్పుడు ఏం చేయాలండి? తలుపు తీయాలా లేదా? తలుపు తీయాలా. యేసు ప్రభు యొక్క మనసు చూడండి, ఆయన ఉద్దేశం ఏంటో. ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయన సర్వాధికారంగా, సర్వశక్తిమంతుడు.
అంత జ్ఞాని ఆయన. అటు ప్రభు ఇంట్లోకి రావాలని తలుపు తట్టుతున్నాడండి. కాబట్టి ఆలోచన చేసుకోవాలమ్మా. మనం కీర్తన పాడతాం కదా, హృదయమనేడు తలుపు నోద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎన్నో విధాలుగా నా కుమార్తె నా కుమారుడా తడుతున్నాడు ఆయన, ఎన్నో రకాలుగా అండి. అసలు తలుపు తీయకుండా ఉంటారా? చూడండి, ఇంటి తలుపులు తట్టుతున్నాడు. మన ఇంటికి ఒక అతిథి వచ్చినాడు అనుకో, ఒక రూమ్ ఇచ్చేసినాం. రాత్రి నిద్రపోయాడు, తలుపు వేసుకున్నాడు లోపల. ఉదయం అర్లీ మార్నింగ్ లేచి టీ తీసుకెళ్ళి వెళ్ళామనుకోండి, అతన్ని పిలుస్తాం కదా, పిలిచినప్పుడు లోపల గడేసుకున్నాడు ఆయన. మరి గడేసుకున్నాడు కాబట్టి గడే తీసేంత వరకు బయట మనం మర్యాద నిలబడాల్సిందా లేదా? ఇల్లు మనదే, మొత్తం మనదే. కానీ అతడు ఏం చేయాలా? తలుపు తీయాలా, తీస్తేనే మనం వెళ్ళగలిగేది. ఎంతసేపు తీయలేదనుకో, తీయలేదని మనం తలుపాలు కొడితే ఎవరికి నష్టం? మనకే నష్టం. తీసేంత వరకు నిలబడాల్సిందే. చూడండి, కాబట్టి ఈవేళ ఆయన మనల్ని కట్టినటువంటి ఇల్లు, ఆయన మనల్ని నిర్మించినాడు, మనకు జన్మనిచ్చినాడు, మనమంతా ఆయన ఇల్లు. కాబట్టి మన హృదయం ఆయన తట్టుతుంటుండగా ఏమ్మా తలుపు తీయకుండా ఉంటారా? మనసులో చోటు ఇవ్వకుండా ఉంటారా? ఎన్నాళ్ళే మీరు ఆలోచన చేసుకోనండి. రోమా 1:28 సెక్షన్లో కొందరు తమ మనసులో చోటు నొల్లకపోయి అని మాట ఉంది అండి. అసలు రోమా 1:28 సెక్షన్లో ఆ మాట ఉంటుంది అన్నమాట. మనసులో చోటు నొల్లకపోయి. ఎంత వెలుగైన ప్రభు, అధికారం గల ప్రభు, శక్తి కలిగినటువంటి ప్రభు, ప్రేమ గల వాడు తలుపు తడితే మనసులో చోటు ఇవ్వకపోయినారండి కొందరు. ఎంత విచారం అండి. ఈవేళ ఇక్కడ కూడా కొందరు ఉన్నారు కాబోదు. అయితే మీరు ఎంతమంది ఇవ్వలేదు మీకే తెలుసమ్మా, మాకేం తెలియదు. కానీ వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగైన ప్రభు మనల్ని వెలుగ్గా చేయాలని. చూడండి, ప్రేమగల ప్రభు మనల్ని ప్రేమగల వాళ్ళే చేయాలని. ఆయన నేనే సత్యం అన్నాడు. సత్యమైన ప్రభు మనల్ని సత్యవంతులుగా చేయాలని తలుపు తడుతున్నాడండి. కాబట్టి దయచేసి ఆయన ఇల్లుగా ఉన్నటువంటి మనము ఈవేళ ఈ వాక్యాల ద్వారా ప్రభు తలుపు తడుతుంటే మనం తలుపు తెరవాల. 16-14 సెక్షన్ అపోస్తుల కార్యాలు 16-14లో ఒక ఆమె లూది అన్నటువంటి ఒక తల్లి వాక్యం వింటుండగా ప్రభు ఏం చేశాడు తెలుసా? తలుపు తట్టాడు. తట్టినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ తలుపును ప్రభుకి అప్పగించింది. ప్రభు ఏం చేశాడు? ఆమె హృదయం తెరిచెను అని మాట ఉంది అండి. అసలు తట్టడం అంటే అర్థమవుతుంటుంది అన్నమాట. వాక్యం అర్థమైనప్పుడు ఇది సత్యమే, ఇది కరెక్ట్ అని అర్థమైనప్పుడు ఈ సత్యానికి కరెక్ట్ అయిన దానికి ఎందుకు మీరు మనసులో చోటు ఇవ్వరు? ఆలోచన చేసుకోనండి. అక్కడ వ్యాపారస్తురాలు ప్రభువుని హృదయం తెరిచెను కనుక అని మాట ఉంది. పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాను. మీరు వాక్యాలు నమ్మడం లేదంటే హృదయం మూయబడింది, మీ తలుపులు మూయబడ్డాయండి. అది రహస్యం. హృదయం అన్నటువంటి తలుపును ప్రభు తట్టినప్పుడు తెరిచి ప్రభును హృదయంలోకి చేర్చుకుంటే మనం ఆయన వాక్యాలను లక్ష్యం ఉంచుతాం, ఆయన విశ్వసిస్తాం ప్రియులారా. అప్పుడు ప్రభు ఇంట్లోనికి వస్తాడు. మనం ఇంటిలోనికి వచ్చినప్పుడు వెలుగు ఇంట్లోకి వస్తే ఇల్లంతా వెలుగుమయమవుతుంది. సత్యవంతుడు ఇంట్లోకి వస్తే ఇల్లంతా సత్యంగా మారిపోతుంది. ఆయన నీతిమంతుడు ఇంట్లోకి వస్తే మనుషులు నీతిమంతులుగా మారిపోతారండి. సో నాకు ఈ బుద్ధి ఎట్లు వచ్చింది? 1976లో 8th క్లాసులో ప్రభు దొరికాడు నాకు. మా ఇంట్లో నేనేనండి మొదట ప్రభు నా కొడుకు చూపించి రక్షించినాడు. మా ఆయన పెద్ద దుర్మార్గం, మా కుటుంబమే దుర్మార్గం మాటలు చెప్పాలంటే. ప్రార్థన జరగనించేవాడు కాదు. అలాంటి ఇంట్లో మొదట నన్ను రక్షించాడు ఆయన. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి నాకు. ప్రభా ఎట్లా దొరికినావని. నేను నమ్మి 4 సంవత్సరాలకి ఇంటి వాళ్ళు కూడా అందరూ నమ్ముకున్నారు, బాప్తీసం తీసుకున్నారండి. ఆరాధన చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు మా అమ్మ నాన్నలు. మా నాన్న నన్ను ఎవరే నన్ను ప్రభు పిలుస్తున్నారు అన్నాడు 2011లో అండి. ఎప్పుడు రమ్మన్నాను అంటే ఇప్పుడే రమ్మన్నాను. కాబట్టి ఆయన అలా చెప్తూనే వెళ్ళిపోయినారు. ఎంత ధన్యత అండి అసలు. కాబట్టి ప్రియులారా, ఈ నూతన గృహ ప్రవేశ సందర్భం చేరి వచ్చినటువంటి మీకు అందరికి శైలిని కూడా చెప్తున్నా, ఇంట్లో ప్రవేశం ఇచ్చాం, మీ హృదయాలు కూడా ఈ రోజే ప్రవేశం ఇవ్వండి ప్రభువుకు. ఆయన వస్తే జీవితాలు వెలుగుగా మారిపోతాయండి. వెలుగుగా మారిపోవడం అంటే క్యాండిల్ ముట్టించుకోవడం కాదు. కరెంట్ ఉన్నప్పుడు లేక లైట్ సన్ ఉన్నప్పుడు వచ్చే లైట్ కాదు ఇది.
వెలుగు అంటే ఏంటో తెలుసా? వాక్యములో మనకు కనబడుతుంది అండి. ఎఫెసులో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది అని మాట ఉంది. ఎఫెసు పత్రిక 5:8 సెక్షన్లో ఆ మాట ఉంటుంది అండి. పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది అనే మాట ఉంది అండి. చీకటి అంటే ఏంటి ప్రభు అనుకున్నా. ఎఫెసు ప్రజలు చీకటిగా ఉన్నారంటండి. కొరింథీ మొదటి పత్రిక 15:32 చూస్తారండి. కొరింథీ మొదటి పత్రిక 15:32 గమనిస్తారా? తీసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, లేకుంటే చూడకుండా పోతుంటారు అంతే. ఇంకా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి అన్నాడు. ఓకే, మృతులు ఎఫెసులో పౌలు మృగాలతో పోరాడినాడంటండి. మృగాలు అంటే అడవుల్లో ఉన్న మృగాలు కాదు, ఇవి మనుషులే మృగాలు. మృగము అంటే పేతురు 2వ పత్రిక 2:12 సెక్షన్ ప్రకారం, పేతురు 2వ పత్రిక 2:12 ప్రకారం వివేక శూన్యములకు మృగాలు అనింది అండి. కాబట్టి వివేకం లేనటువంటి వాటిని మృగాలు అంటారు. ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మృగాల్లాగా ప్రవర్తించినారంటండి. మంచితనం తెలియదు, చెడుతనం తెలియదు, రైట్ రాంగ్ ఏం తెలియదండి వాళ్ళకి. కాబట్టి ఎఫెసులో మృగాలతో పోరాడిన అన్నాడండి. అవి మృగాలు. మీరు పూర్వం చీకటి ఉంటుంది అని ఉంది, తర్వాత ఇప్పుడైతే ప్రభునందు వెలుగైపోయినారండి. ఆ అవ్యక్తం పోయింది, వివేకం వచ్చేసింది. అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చేసింది. చూడండి, అనాలోచన పోయింది, ఆలోచన పరులు అయిపోయారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును విశ్వసించినారు. తర్వాత ఏమని తెలుసా? వెలుగు. మీరు పూర్వం చీకటి ఏంటిది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారనే మాట. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములు వాటిలో కనబడుతున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన జీవితం, మన బాడీ, ఆయన ఇల్లు, మనలోనికి ప్రభు వస్తే మనం వెలుగుగా మారిపోతామంటే మనలో మంచితనం అన్నది పెరుగుతుంది అండి. అసలు 2 నీతి, 3 సత్యం అన్నటువంటి వాటి వచ్చేస్తాయి ఇప్పుడు. కాబట్టి వెలుగైన క్రీస్తు ప్రభు ఆయన ఇల్లు అయినటువంటి నా హృదయంలో 1976లో చేర్చుకున్న, అందుకే ఈ బుద్ధి చేసింది. అది ఎప్పుడైనా పొరపాటు ఆలోచన చేసిన ఏ జాగ్రత్త అంటున్నాడండి ఆయన. ఎందుకు నాలోకి వచ్చేసాడు ఆయన. వెలుగు, మంచివాడు, నీతిమంతుడు, సత్యవంతుడు. కాబట్టి వేళ అమ్మా, ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంలో చేయి వచ్చిన నీవు కూడా దేవుని ఇల్లు అనేది మర్చిపోతండి. నీలోకి రావాలని ఆయన తట్టుచున్నాడు. ఈ రోజు మీ హృదయంలో ప్రభువుని తెచ్చుకొని సంతోషంగా సెలవు తీసుకోవాలండి. అసలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. రెండోది మత్తయి 9:24 సెక్షన్లో ఇంకేమన్నాడు తెలుసా? అక్కడ కూడా ఒక ఇంటి దగ్గర ఇంట్లో అందరికీ స్థలం ఉంది, ఇంట్లో అన్ని రకరకాలు ఉన్నాయండి. ఒక అధికారి ఇల్లు, అందరికి చోటు ఉంది, కానీ యేసుప్రభుకు లేదు అక్కడ. యేసుప్రభు అక్కడికి వెళ్ళేమన్నాడు? 9:24 సెక్షన్లో ఏం చెప్పాడండి? స్థలమియ్యుడి అన్నాడు. చాలు, అంతే. చూడమ్మా, ఇంట్లోకి రావాలని తలుపు తడుతున్నాడు, మరి ఇంట్లోకి వచ్చేసాడు ఆయన చేర్చుకున్న వాళ్ళని. రెండోది ఏంటంటే, ఇంట్లోకి రావాలని తలుపు తీసినారు, అంత ఓపెన్ ఉంది, కానీ ఇంట్లో ఉండడానికి స్థలం లేదు ఆయనకి. ఎవరికి ఉందండి? ఆ ఇంట్లో ఏముంది తెలుసా? మరణం ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, ప్రలాపిస్తూ ఉన్నారండి. అసలు నెమ్మదే లేదు. ఉద్యోగస్తుడు, ఒక అధికారి, జీతం దాన్ని ఏముంది, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఇంట్లో నెమ్మదే లేదు, శాంతి లేదు, అసలు సంతోషమే లేదు. ఎన్ని ఉంటే అలా తలకేసి కొట్టుకోవడానికి ఎన్ని కోట్లు ఉంటే అలాంటి శాంతి లేకపోతే తలకేసి కొట్టుకోవడానికి? మీరే ఆలోచన చేయండి. ఒక ఆమె అన్న ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటండి? అన్నీ ఉన్నాయి. పెద్ద ఇల్లు అంటండి, టీవీ ఏమి కావాలంటే అది ఉన్నాయంటండి. కానీ ఆ ఇంటి యజమానుడు మాత్రం ఉండని ఉన్నాడు. ఎప్పుడు 24 గంటలు డ్యూటీ. ఇంట్లో సంతోషం ఉంటుందమ్మా? చూడన్నా, కోట్లు ఉన్నాయి కానీ తలకేసి కొట్టుకోవడానికే. నువ్వు ఉండాలా? ఊళ్ళలో నాదేం తిరుగుతుంటావా? ఇంట్లో ఎన్ని కోట్లు ఉండే దేనికి? అన్ని ఉన్నాయి వారికి, కానీ ఇంట్లో సంతోషం లేదు, దుఃఖం, ప్రలాపం ఉందండి. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుకు లేని స్థలం. అందుకే ప్రభు అన్నాడు, స్థలం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదు అన్నాడండి. అసలు అప్పుడు వారంతా ఈయనను అపహాస్యం చేశారండి. యేసు ప్రభువుకు మెట్టుకు ఏమైంది? మొత్తానికి స్థలం ఇచ్చేసినారు. ఎందుకంటే అధికారి యాయుడు అండి. ఆ యాయుడు అధికారి తెలుసుకొని వచ్చుకున్నాడు, బ్రతిన్నాడు. యేసు ప్రభుకి ఇంట్లో స్థలం ఇచ్చాడు.
యేసుప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నప్పుడు చనిపోయినటువంటి అమ్మాయి లేచి కూర్చున్నది. మరొక సువార్తలో ప్రభు చెప్పాడు, ఈ అమ్మాయి భోజనం పెట్టేసేయండి అన్నాడు. ఇక ఎప్పుడైతే బ్రతికిందో ఇంట్లో ఎట్లుంటుందండి, ఇంకా చూడండి అసలు ఆ భయంకరమైన దుఃఖములు ఒక్కసారి బ్రతికిందంటే ఇంకా అసలు 7 వాళ్ళు 9 వాళ్ళు అర్థం కాదు వాళ్ళకి. అసలు యేసు ప్రభుకు స్థలం ఇచ్చడం ద్వారా ఇంట్లో మరణం ఉండడానికి వీల్లేదు. మరణం అంటే చావు ఉండడానికి వీల్లేదండి. చావు అంటే ఏంటో తెలుసా? ఎఫెసీ 2:1 సెక్షన్ ప్రకారం, ఎఫెసీ 2:1 ప్రకారంగా మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చినోళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారండి, అంటే బాధపడతారు. ఉన్నమాట అంటే ఉన్నప్పుడు అంచనాలు అంటారు. అంతా సచ్చినోళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడు భార్య భర్తలు కొట్లాడకడం, పిల్లలతో కొట్లాడకడం అంతా తాగాలి. ఎందుకంటే మరణం ఉంది ఇంట్లో. మరణం అంటే చావు అనేది ఉంది అంటే పాపము అపరాధాలు ఉన్నాయండి. అసలు అవన్నీ తొలగిపోయి సంతోషం కావాలంటే ఎవరికి స్థలం ఇవ్వాలా? యేసుక్రీస్తు ప్రభు రక్షకునికి. దేవునికి అనండి, యేసు ప్రభు అనండి ఒకటే. ఆ రక్షకునికి స్థలం ఇవ్వాలండి. నోరు తెరిచి అడిగారు, స్థలం ఇవ్వండి అన్నాడు. చూడండి ప్రభుకి ఎంత ఇష్టమో. నోరారా అడిగాడు, స్థలం ఇచ్చారు. అమ్మాయి బ్రతికింది. ఇక ఇంట్లో ఎంత ఆనందమో మీరు గమనించండి. కాబట్టి దేవుని ప్రియులారా, ఇంటిలో వాళ్ళకు స్థలం ఇవ్వాలి, మన జీవితంలో స్థలం ఇవ్వాలా, మన బ్రతుకులో స్థలం ఇవ్వాలా, అది గమనించి అప్పుడు మన జీవితాలు మారిపోతాయండి. అసలు అది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. చూడండి, చావు పోయింది, జీవం వచ్చేసింది. దుఃఖం పోయింది, సంతోషం వచ్చేసింది. బాధలు పోయాయి, నెమ్మది కలిగింది. ఇంకా ఎంత ఆనందమో చూడండి. కాబట్టి ప్రభువుకు ఇంటిలో స్థలం ఇవ్వాలా, అది ముఖ్యమైనది. ఆ రోజు ఇల్లు, ఈరోజు మనమే ఆయన ఇల్లు. కాబట్టి మన జీవితాల్లో స్థలం ఇవ్వాలా. అమ్మాయిలు, ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. అందరూ ఇలా గమనించండి. నామకార్థం ఉండొద్దు దయచేసి. నిజంగానే స్థలం ఇవ్వండి, అంతే. నిజంగానే స్థలం ఇవ్వండి. ఆఖరిగా 3వది జ్ఞాపకం చేసుకుంటున్నా. లూకా సువార్త 19:5 సెక్షన్ ప్రకారం, లూకా 19:5లో యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు అన్నటువంటి ఒక జక్కయ్య దగ్గరికి వెళ్ళాడండి. జక్కయ్య ఎక్కడున్నాడు తెలుసా? ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్నాడండి ఆయన చూడాలని. యేసు ప్రభుకు అందరు తెలుసా లేదా? చెట్టు మీద కూర్చున్నోడు తెలుసు, చెట్టు కింద కూర్చున్నోడు కూడా తెలుసు. నతనీయుల గురించి ఏమన్నారు? నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను చూసిన నిన్ను అన్నాడు. చెట్టు కింద ఉన్నప్పుడే చూసిన అన్నాడు. చూడండి, చెట్టు మీద ఉన్న వాళ్ళని కూడా ఆయన చూశాడు. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి చూసి జక్కయ్య పేరు పెట్టి పిలిచాడండి. మన పేరు తెలుసు, మన తీరు తెలుసు, మొత్తం తెలుసు ఆయనకి. మనం ఏమి చెప్పాల్సిన అక్కర్లే. అందరిని ఎరుగు, ఆంతర్యం ఎరుగు. కాబట్టి ఏ మనిషిని గురించి మనం ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు ప్రభు అక్కడ నిలబడి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నారు. చూడండి, ఆయన ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాడండి. యేసుప్రభు ఇష్టం చూడండి ఎంత మంచిగా ఉందో. నేను ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నా. చక్కని మాట. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడండి. జక్కయ్య ఏం చేశాడు తెలుసా? త్వరగా దిగి ఎట్లా చేర్చుకున్నాడమ్మా? అక్కడ సంతోషంతో చేర్చుకున్నాడు. ఇంట్లోకి సంతోషంతో చేర్చుకున్నాడండి. కానీ ప్రభు ఇంట్లోకి వెళ్ళాక మరి ఏం బోధ చేశాడు పూర్తి వివరాలు లేవు. కానీ జక్కయ్య నిలబడి ఏం చేశాడు తెలుసాక? మారిపోయినాడండి. మనసు కదిలిపోయింది. కదిలిపోయి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదరికి ఇస్తున్నా అన్నాడండి. యేసుప్రభు చెప్పినాడా బీదరికి ఇచ్చేయమని? ఆయన ఏం చెప్పలేదు. యేసుప్రభు ఇంట్లోకి వస్తేనే మనుషుల యొక్క మనసు మారిపోతుంది అండి. అసలు అద్భుతంగా మారిపోతుంది అంతే. అది చాలా కీలకమైంది అండి. సగం బీదలకి ఇస్తున్నా అంటే జక్కయ్యకు ఫ్యామిలీ ఉందా లేదా? ఇంతకి ఉందా లేదండి? ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఉందంటే సగం ఆస్తి బీదలకి ఇస్తున్నట్టే భార్య ఒప్పుకోద్దా? ఏమండి, నిజమా కాదా? పగ్గాలల్లా ఇంట్లో వాళ్ళ చేతుల్లోనే ఉండేది అంతా. ఏమో నిజమా కాదా? ఇది దేవుడు పెట్టినాడు, మనమేం కల్పించుకోదు, ఏం లేదు. ఖచ్చితంగా అమ్మా మీ పగ్గాలు బాగా బిరువునే పట్టుకోరు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇంత ఇల్లు తయారైందంటే ఎవరిని బట్టి అనుకున్నావు? అన్నను బట్టి కాదు. అన్నను బట్టి అయితే ఒక్కటి కూడా ఎగలేడు తెలుసా? ఇంట్లో బట్టి అమ్మా ఎవరైనా అంతే. నేను చెప్తాను, నేనైనా అంతే. ఇంకా ఎవరైనా కావాలని దేవుడు పెట్టిన సంబంధం తెలుసా? నేను అవన్నీ ఆలోచన చేశానండి.
కాబట్టి అమ్మ మీరు కూడా పగ్గాలు పట్టుకున్నారు, అందరూ పట్టుకొని పగ్గాలు ఎక్కడ తిప్పాలో తెలుసా? ఇష్టం వచ్చినట్టు తిప్పాకని మాట వింటున్నాడని ఇట్లా కూడా ఉన్నారు రకరకాలుగా తిప్పేటోళ్ళు. ప్రాంత వైపు తిప్పండి, ప్రభు వైపు తిప్పండి. అది ఇట్లాంటి చాలా ఉన్నాయి సబ్జెక్టు చెప్పాలంటే. ఎల్కానాను మోయాబుకి తిప్పింది ఒక ఆమె. ఎవరు? ఆయన భార్య. ఋతు గ్రంథంలో అండి. నేను వెళ్ళి తిని అన్నదండి. నేను అనుకుని ఆమె ఒక్కతి వెళ్ళింది ఆ మోయాబుకు. భర్త, 2 కుమారులు, అంటే డ్రైవింగ్ చేసింది ఆమెనే అనమాట. మొత్తం కొడుకులు పోగొట్టుకుందే, యజమానులు పోగొట్టుకునేది, బోర్డు నేర్చింది. కాబట్టి తిక్కగా నడపాకరమ్మా మీ యజమానులను. పగ్గాలు ఇచ్చినాడండి దేవుడు. ఏం అర్థమవుతుందా? దయచేసి పగ్గాలు ఇచ్చినాడని తిక్క తిప్పారు మీరు ఎట్లంటే అట్లా మెడలు. ఓకే, మంచిదండి. ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి వాక్యములు. నేను అనుకున్న జక్కయ్య సగం ఆస్తి బీదలకి ఇస్తున్నా అంటే ఇంట్లో అమ్మ ఒప్పుకొద్దా అంటే, అమ్మ వాళ్ళంతా మారిపోయినారు. మొత్తం ఏంటండి ఎన్ని కోట్ల ఆస్తి ఇవన్నా అసలు సగం ఏమన్నా బాగుందా మనకి? ఊళ్ళో ఆహారం లేక, ఆశ్రయం లేక, ఆరోగ్యం లేక ఎంతో మంది అయ్యో ఆకలనం చేస్తుంటే మన పిల్లలతో బాగున్నామే అని ఇంట్లో ఏం సేపిందో ఏమో మనకు పూర్తి వివరాలు తెలియవు. వెంటనే అట్లయితే ప్రభుత్వే చెప్తా ఉన్నాను, నాస్తి సగం బీదలకి ఇస్తున్నా. ఏం మార్పండి యేసుప్రభు ఇంతే కొడితే ఏమో ఎంత మార్పండి అసలు మీరే గమనించండి. అసలు ఏ ఒక్క వ్యక్తి అయినా సరిగ్గా యేసుప్రభు హృదయంలో చేర్చుకుంటే ప్రేమ పొర్లుకొని వస్తుందండి. అసలు చాలా పొర్లుకొని వస్తాయి. ఆస్తి బీదలకి ఇస్తున్నా అన్నాడు. చూడండి, బీదలకి ఎందుకు ఇస్తున్నా అంటే బీదలు మళ్ళీ ప్రేమించలేరు. కాబట్టి ప్రేమించలేనటువంటి వారికి ఇస్తున్నా అంటే ఎంత మేలో మీరు గమనించండి. ఇంకా ఆలోచన చేస్తున్నా. ఇంకేమన్నా తెలుసా? ఎవరి యొద్దనైనా అన్యాయంగా నేను తీసుకుంటే ఎన్ని అంతలు చెల్లిస్తున్నాడు? 4 గంటలు. 4 అంతలు చెల్లిస్తా. ఏం తీర్మానం అండి? తర్వాత ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఏదనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, యేసుప్రభు ఇంట్లోకి వస్తేనే మనసు మారింది, మాట మారింది, కార్యాలు మారినాయి, మొత్తం అన్ని మారినాయి. చూడండి, అసలు ఇంటికి రక్షణ వచ్చేసింది. కాబట్టి అమ్మా, మన ఇంట్లో యేసుప్రభుని చేర్చుకోవడం ఎంతైనా అవసరమైంది. ఆ రోజు అక్షరార్థంగా ఇళ్ళలో చేర్చుకున్నారు, బాగుపడ్డారు. ఇవాళ ఆత్మీయంగా మనమంతా ఆయన ఇల్లు. ఎందుకు ఇంట్లో ఉండాలంటున్నా అంటే, ఇల్లు కట్టువాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఎవరు కట్టారండి? దేవుడే కట్టించాడు. అంటే ఆయన ప్లాన్లో. ఒకసారి ఇంజనీర్సు ఓ బ్రదర్స్, ఏంది బైబిల్ అంతా ఎప్పుడో జగత్ పునాది వేయబడకుండా ఏర్పాటు, ఏంది ఇది అంతా అసలు అని బైబిల్ తప్పు మాట్లాడుతున్నారు ఇంజనీర్స్. నాకు తెలిసిన బ్రదరు ఒంగోలు ఉన్నాడండి ఇప్పటికి. ఆయన అన్నాడు, ఒక మాట అడుగుతా మీరు చెప్పండి అన్నాడు. ఏంటి అని? నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీకు తెలుసా లేదండి? తెలుసు. అది కట్టబడక మునుపు ఎక్కడుంది చెప్పండి అన్నాడండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టబడక మునుపు ఎక్కడున్నా చెప్పాలని ఇంజనీర్స్ అడిగితే, ఎక్కడుందయా? ఎక్కడ లేదు అన్నాడండి. 3 సార్లు అడిగాడు, ఎక్కడ లేదు అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టబడక మునుపు అది ఇంజనీర్ బ్రెయిన్ లో ఉంది అన్నాడు. నిజమా కదండి? ఇంజనీర్ బ్రెయిన్ లో ఉంది అండి. ఆ తర్వాత పేపర్ మీదకి వచ్చింది, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ జరిగింది అన్నాడు. కాబట్టి జగత్ పునాది వేయబడక ముందే ఇమ్మాన్యుయల్ గారికి, కుటుంబ సభ్యులందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలా, ఇలాగ ప్రవేశం జరగాల, బ్లెస్సింగ్టన్ రావాలా, కర్నూలు సమీర్ గారు రావాలా, ఇట్లా ఈ బంధువులు అందరూ రావాలని ఆయన ప్లాన్. ఇట్ ఈస్ హిస్ ప్లాన్ అండ్ పర్పస్ అన్నమాట. అది చూడండి, తగిన కాలంలో ఈ విధంగా ఇంటిని చేసినాడు. అది చూడండి. కాబట్టి ఆ ప్రభు ఆయన ఆలోచన చేశాడు, ఆయన ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి తగిన కాలంలో సమర్థత ఇచ్చి కట్టుకోవడానికి కృప చూపించాడు. ఇవాళ ప్రవేశించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అందుకనే ఈ ఇంట్లో ఆయన ఉండాలా, మన ఒంట్లో కూడా ఆయన ఉండాలండి. అది ప్రభు కోరిక. మనల్ని నిర్మించింది కూడా ఆయన్ని. అందుకే ప్రియులారా, ఆ ప్రభువు యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలా. ఇదిగో తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నానన్నాడు. తలుపు తీయండి, హృదయంలో చేర్చుకోనండి. స్థలం ఇవ్వండి ఇంట్లో అన్నాడు. ఇంట్లో స్థలం ఇవ్వాలా, మన ఒంట్లో స్థలం ఇవ్వాలి. ఆఖరిగా నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి మన ఇంట్లో ఆయనకే చోటు ఉండాలా, మన జీవితంలో ఆయనకే చోటు ఉండాలండి. ఆయన మన ఇంట్లోకి వస్తే ఎంతో మేలు ఉంటుందండి. ఇంటి 2 రకాలుగా పిలుస్తారండి. ఇల్లు అంటే బయట తాళం వేస్తే ఇల్లు అంటారు.
కాబట్టి బయట విశ్రాంతి లేనటువంటి వారు వచ్చేస్తారు ఇంట్లోకి, దాన్ని ఇల్లు అంటారు. కాబట్టి యేసు ప్రభుని చేర్చుకున్న మనం అందరం ఒక ఇల్లుగా ఉండాలంటే ప్రభువుని ఎరగని వారికి ఆశ్రయం ఇచ్చేవారుగా, వారిని రక్షణకు నడిపించేవారుగా మనం ఉండాలండి. ఇల్లు అంటారు. రెండోది ఏంటో తెలుసా? దేవుని గృహం. కొరింథీ మొదటి పత్రిక 3:9 సెక్షన్లు ఉంటాయన్నమాట. మనం దేవుని గృహం అయి ఉన్నాము అనే మాట. లోపల తాళం వేసుకుంటే గృహము అంటారు. గృహంలో ఏముంటాయండి? సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి. అందులో ఐక్యత, యూనిటీ అంటారు దాన్ని. ప్రేమ అన్నటువంటిది గృహంలో ఉంటాయండి అసలు. కాబట్టి ప్రియులారా, యేసుప్రభువుని చేర్చుకున్నటువంటి ఇంటి వారు, యేసుప్రభు బిడ్డలమైనటువంటి మనమందరము అవిశ్వాసులకు ఒక ఇల్లుగా ఉండాలా, విశ్వాసులకు గృహముగా ఉండాలండి. అలాగే ఉంటూ మన కోసం ప్రారంభించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన వచ్చేంత వరకు లోకమును జీవించినంత కాలం ఆయనను గణపరచాలా, ఆయన మహిమపరచాలా. ప్రపంచ ప్రజలందరి కోసమై ప్రాణం ఇచ్చిన ప్రాణనాథుడు ఆయన. రక్తం చిందించినటువంటి వాడు ఆయన. అందరి శిక్షణ భరించి కొట్టివేసిన వాడు చనిపోయి సమాచేవాడి తిరిగి లేచాడండి, పరలోకం వెళ్ళాడు. ఇవాళ అనేకులను ఆయన పిలుస్తున్నాడు. ఎట్లా పిలుస్తాడండి? ఏం ప్రత్యక్షంగా ఉన్నాడా? నో, లేడు. మరి ఎట్లా పిలుస్తాడు? మన ద్వారా ఆయన పిలిచేవాడు ఉన్నాడండి. కాబట్టి అందరూ కూడా యేసు ప్రభువుని కలిగి అవిశ్వాసులకు ఒక ఇల్లుగాను, విశ్వాసులకు ఇంటిగాను ఉండాలని చెప్పి, గృహముగా ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇమ్మాన్యుయల్ గారిని, సహోదరిని, పిల్లలందరినీ, కుటుంబ సభ్యులను ప్రేమించి మీ సంకల్పంలో మీరు కట్టించి ఈ నూతన గృహాన్ని మీరు వీరికి అప్పగించి ఘనమైన మీ నామమున ప్రారంభించి ప్రవేశించడానికి, మీకు ప్రతిష్ఠించడానికి కృప చూపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. దేవా, మీ ప్రజలు లోకంలో జీవించినంత కాలం మీరు వచ్చేంత వరకు మీ కనుదృష్టి ఇంటి మీద ఉంచమని ప్రార్థిస్తున్నా. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు మీ దృష్టి ఉంచుము. ప్రతి విధమైనటువంటి తెగులుకు దూరంగా ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో నివసించే వాళ్ళందరూ కూడా మీ యందు భయభక్తులు గల వారుగా జీవించున్నట్లు మిమ్మల్ని చేర్చుకొని లోకానికి మా తండ్రి ఒక ఇల్లుగా, విశ్వాసులకు గృహముగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నా. విన్న వాక్యం అందరి జీవితాలు ఫలింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.